అందరికీ నమస్కారం. ఈరోజు మనం వక్రాసన వేయ విధానం, దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం ఉన్న రోజుల్లో రోజుకి అనారోగ్య సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి. నడుము నొప్పితో బాధపడేవారు, జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు, ఇలా రోజుకి రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు. వీటన్నింటికి చక్కని ఆసనం వక్రాసనం. ఈరోజు వక్రాసనం వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. వక్రాసనం ప్రతిరోజు వేయడం వలన వెన్నెముక ఉత్తేజపరచబడి వెన్నునొప్పులు నివారించబడతాయి. అలాగే వెన్నెముక యొక్క ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుంది. వీపు కుడి ఎడమ వైపులకు సులువుగా తిరిగేలా వీపు యొక్క ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఈ వక్రాసనం వేసేటప్పుడు జీర్ణ వ్యవస్థకు మెత్తగా మర్దన జరుగుతుంది కాబట్టి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అధిక బరువుతో బాధపడే వారికి ఈ ఆసనం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ ఆసనం ప్రతిరోజు చేయడం వలన పొట్ట దగ్గర, నడుము దగ్గర, పిరుతుల దగ్గర అనవసరంగా పేరుకుపోయిన కొవ్వంతా కూడా చాలా చక్కగా కరిగిపోతుంది. ఈ ఆసనం వేయడం వలన మూత్ర వ్యవస్థకు సరైన విధానంలో రక్త ప్రసరణ జరిగి మూత్ర సంబంధిత వ్యాధులను నివారించడంలో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. రెడీ? ఇప్పుడు వక్రాసనం వేద్దాం. ముందుగా దండాసన స్థితిలోకి రండి. ఇప్పుడు కుడికాలుని మడిచి ఎడంకాలి మోకాల దగ్గర కుడికాలి పాదాన్ని అలా నేలపై ఆనించి కుడి చేతిని కొద్దిగా వెనక్కి తీసుకొని పోయి ఎడమ చేతిని అలా కుడికాలి మోకాలి మీదుగా తీసుకుని వచ్చి కుడికాలి పాదాన్ని అలా పట్టుకొని వెన్నెముక కొద్దిగా బెండ్ చేస్తూ తలని అలా వెనక్కి తిప్పి ఉంచాలి. ఈ స్థితిలో సుమారుగా ఒక 20 నుంచి 30 సెకండ్లు అలానే ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. ఇదే విధంగా ఆపోజిట్ సైడ్ చేద్దాం. ఇప్పుడు ఎడమకాలిని మడిచి కుడికాలి మోకాల దగ్గర ఎడంకాలి పాదాన్ని నేలపై అలా ఆనించి ఎడమ చేతిని కొద్దిగా వెనక్కి పెట్టి ఉంచి కుడి చేతిని ఎడంకాలి మోకాలి మీదుగా అలా తీసుకొని పోయి ఎడంకాలి పాదాన్ని అలా పట్టుకొని వెన్నెముకను కొద్దిగా బెండ్ చేస్తూ అలా మెడని పూర్తిగా వెనక్కి తిప్పి ఉంచాలి. ఈ స్థితిలో ఎంత సమయం ఉండగలిగితే అంత సమయం ఉండవచ్చు, లేదా సుమారుగా ఒక 20 నుంచి 30 సెకండ్ల వరకు మినిమం ఉండగలగాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. మరలా సుఖాసన స్థితిలోకి రండి. ముఖ్య గమనిక ఏంటంటే గర్భిణీలు, నడుముకి ఏవైనా ఆపరేషన్ చేయించుకున్నవారు ఈ ఆసనాన్ని ఎట్టి పరిస్థితుల్లో ట్రై చేయకూడదు. స్వస్తి.